హాయ్ అండి, నేను ఇప్పుడు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. పన్నీరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. దీనికి 1 అవర్ ముందు రైస్ నానబెట్టి ఒక గ్లాస్ రైస్ ఉంచానండి. తక్కువ మసాలాతో చేసి చూపిస్తాను పన్నీర్ బిర్యానీ. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇదిగోండి పాన్ వేసి కొద్దిగా ఆయిల్ వేసాను. వీటిలోని పచ్చిమిర్చిలు అవి వేసేస్తాను. ఇగో వాటర్ పెట్టాను ఇక్కడ. ఈ వాటర్లో ఏంటంటే ఇందాక మసాలాలు పెట్టాను కదా, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. నేను ఇప్పుడు ఇందులోని ఇందాక ముద్ద చేశాను కదా, ఇవన్నీ కలిపి ఇవి ఇందులో వేసేస్తాను. ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. మీకు అక్కర్లేకపోతే మానేయచ్చు. వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో రైస్ వేసేస్తాను. ఇందులోనే 2 స్పూన్ కారం కూడా, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పన్నీర్ బిర్యానీ కదా, అలా చప్పగా ఉంటుంది. రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ పెట్టాను ఒక గ్లాస్కి. ఇదిగోండి, ఇలాగా చూడండి ఫ్రై అయిపోయింది పన్నీరు మసాలా అంతా కూడాను. ఇప్పుడు ఈ రైస్ 70% కుక్ అయిపోయింది. నేను ఇది తీసి ఇందులో వేసేస్తాను. చూడండి, ఈ మొత్తం వేసి చూపిస్తాను. నేను మొత్తం రైస్ వేసేసాను. ఇప్పుడు ఇది నేను ఒక 5 మినిట్స్ కుక్ చేసి ఆపేసి మీకు చూపిస్తాను.